Mehboob Nagar, once known for its legendary diamond mines, now tells a different story. Not of riches hidden beneath the earth that once adorned empires, but of people toiling under the sun, striving to carve out a better future. It's nothing short of remarkable to see these young girls navigating keyboards with confidence. Each keystroke a step forward, a step towards a future once thought out of reach. Niharika's family arrived here with hope after a severe drought left their land barren. But in a place where opportunities are scarce, dreams struggle to take root. లేకపోతే ఏం చేయలే 20-30 బలరు ఉన్నాయి మా సంసారం మా కుటుంబం అంతా ఎట్లా బతకాలి ఏం కథ అని చెప్పి ఇట్లా వెతుక్కుంటూ వస్తే మహబూబ్నగర్లో ఇక్కడ ఒక సార్ దగ్గర ల్యాండ్ ఉన్నది, మీరు ఇక్కడ గడ్డి పెట్టుకొని బలరు పెట్టుకొని ఉంటాం సార్ అని సార్ని అడిగినాం. లీజ్ కింద ఒక సంవత్సరం పంట కింద అయ్యి అంటని చెప్పి మాట్లాడాడు. మా ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు, మా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలని నేను అనుకున్నాను. అయితే మా మమ్మీకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి ట్రీట్ చేయడానికి కూడా ట్రీట్మెంట్ కూడా మా దగ్గర డబ్బులు లేవు. దానికి ఇంకా మా డాడీ ఒక్కడే కష్టపడి మా ట్రీట్మెంట్ చేస్తూ మళ్ళీ మమ్మల్ని చదివిస్తూ మా ఇంట్లో పోషించే స్తోమత లేదు. For Shailja, life took a harsher turn. After losing her father, the weight of survival fell on her and her mother. A future beyond daily struggles seemed impossible. మా అమ్మ ఒకటే నన్ను ఇట్లా చదివించడానికి చాలా బయట కష్టపడి కూలి పని అది చేసేది. అలా చూసి నాకు బాధ అనిపించి ఇక ఏదైనా ఒకటి జాబ్ చేసి మా ఇంట్లో ఫైనాన్షియల్గా హెల్ప్ చేయాలి మా మమ్మీకి అని ఒకటి అనుకున్నాను. ఎక్కడ వెళ్ళినా సరే మేము మీకు మళ్ళీ కాల్ చేస్తాం, మేము మళ్ళీ పిలుస్తామని మాకు చెప్పారు. కానీ మళ్ళీ ఆ కాల్స్ అనేటివి మళ్ళీ మాకు రిటర్న్ చేయలేరు. ఎక్కడ వెళ్ళినా సరే నాకు రిజెక్షన్ అనేది కనిపించింది. Then came a shift, slow but determined. The very idea of an all-girls learning space became the key that unlocked their futures, turning these pink centers into gateways of opportunity for the daughters of Mehboob Nagar. తర్వాత నేను ఇట్లే సర్చ్ చేస్తుంటే అప్పుడు ఎన్ఐటి ఫౌండేషన్ వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుర్రు. ఎన్ఐటి ఫౌండేషన్ టీం వాళ్ళు మొత్తం వచ్చి పాంప్లెట్స్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తుండ్రు, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తుండ్రు, స్కిల్ డెవలప్మెంట్ గురించి మొత్తం ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుర్రు. Shailja too walked through the doors of the Pink Center, unsure but hopeful. She found more than just education. కొన్ని మాకు ఓన్లీ ఇక్కడ సిస్టమ్ వర్క్ అంటే సిస్టమ్ వర్క్ ఒకటే కాదు, మోటివేషన్ క్లాసెస్ కూడా ఇలాంటివి చిన్న చిన్న గేమ్స్ లాగా అంటే క్లాస్ విధంగానే ఇలా మనకి. Today, Niharika earns 15,000 rupees a month, a salary that lifts her family towards a brighter future. పాల్కొండకి వెళ్ళి మామనార్ వరకు నడుచుకుంటూనే పోతుండే మా పాప. ఇంతగా చాలా కష్టపడ్డందుకు ఇప్పుడు జాబ్ చేసేటందుకు మాకు చాలా సంతోషం ఉంది మా పాప. Shailja, once lost in uncertainty, now inspires others to step forward. అంటే ఇంతకుముందు ఏదన్నా నేను ఫైనాన్షియల్గా ఎవరన్నా మా అమ్మని అడగాలంటే కూడా చాలా ఇబ్బంది ఫీల్ అవుతుంటే, అంటే ఏదన్నా అడగాలంటే కూడా మా అమ్మ ఒకతే కూలి పని చేసేది, ఆమె కూడా ఎక్కడి నుంచి వస్తాయి అనే ఫీలింగ్లో నేను అప్పుడు ఉన్నా. ఇప్పుడు అలాంటి ఫీలింగ్స్ ఏం లేకుండా నేనే జాబ్ చేస్తున్నా, నేనే అమ్మకి నేను ఇస్తున్నా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి ఏంటంటే నాకు అమ్మకు ఒకటి హోమ్ కట్టాలని నాకు కోరిక ఉంది. But this transformation wasn't easy, nor was it supposed to be. It took relentless door-to-door campaigns to convince hesitant parents to challenge long-held belief. This is more than learning computers. This is a movement, a testament to what happens when girls are given the chance to learn, to grow, to shine. అంటే మా అక్క వాళ్ళకు కూడా ఇలాంటి అవకాశం ఉండింటే, అంటే అప్పుడు కాలంలో ఇలాంటి అవకాశాలు ఏం లేవు, అప్పుడు కూడా ఉండింటే వాళ్ళు కూడా ఇలాంటి పరిస్థితుల్లో లేకుండా నాలాగా ఏదో ఒకటి జాబ్ చేస్తూ ఉంటుండ్రి. ఇలాంటి ఆపర్చునిటీ లేనందుకు నేను చాలా బాధపడుతున్నా. మా అమ్మ కోసం ఒకటే అది హోమ్ కట్టాలని అనుకుంటున్నా. నేను మా ఫ్రెండ్స్కి చాలా మంచిగా చెప్తా, ఇక్కడ వచ్చిన తర్వాత నేను సక్సెస్ అయినా, మీరు కూడా ఇక్కడ వస్తే పక్క 100% మీరు కూడా మీ లైఫ్లో సక్సెస్ అవుతారు.